ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో దంతెరా సేల్ ఆఫర్ ఈ నెల 15 నుంచి 20 వరకు ముకుందా జ్యువెలరీ పూర్వీ గ్రాండ్ ఓపెనింగ్ నవంబర్ 1 KPHB లో. హలో నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. మోండా మార్కెట్ కార్పొరేటర్ అయినటువంటి దీపిక గారు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు బై ఎలక్షన్స్ నడుస్తున్న కారణంగా ఇక్కడ సిచ్యువేషన్స్ గురించి అలాగే క్యాండిడేట్స్ గురించి మనమైతే కొన్ని విషయాలు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. హాయ్ మేడం, నమస్తే. నమస్తే అమ్మా. మీకు తెలిసిన విషయమే, బై ఎలక్షన్స్ నడుస్తున్నాయి. హోరాహోరీగా నేను ముందని ఒకరికొకరు అనుకుంటున్నారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ ఇక్కడ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో జెండా ఎగరేస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్కి ఓటేసి 10 ఏళ్ల నుండి అందరు చాలా అయ్యిండ్రు. మేము ఇంటింటికి కూడా వెళ్ళడము ప్రచారం చేయడం జరుగుతుంది. అక్కడ చాలా పీపుల్ హ్యాపీ లేరు. ఇదివరకు మాగంటి గోపీనాథ్ గారు 10 సంవత్సరాల నుండి చేశారు, అసలు డెవలప్మెంట్ ఎక్కడుంది అనేసి వాళ్ళు చాలా విసిగిపోయి ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ పరిపాలన ఎట్లుందో మనం అందరం చూస్తున్నాము. స్టేట్లో ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చక, ప్లస్ ఇక్కడ ఇట్లాంటి రౌడీలకు ఇస్తే రేపటి దిన భవిష్యత్తు ఉంటుందో అని ప్రజలకు అందరికీ కూడా మంచి అవేర్నెస్ ఉంది. వాళ్ళు ఎవరు కోటేయాలో వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. మేము చెప్పేది ఏం లేదు, బట్ ఒక ప్రచారం చెయ్యాలి కాబట్టి మా బాధ్యతగా మేము వెళ్ళడం జరుగుతుంది. యాజ్ అ కోఆర్డినేటర్ నేను ఇక్కడ బోరబండకు వచ్చాను, 378 డివిజన్కి. మేము కూడా ప్రచారం స్టార్ట్ చేసాము ఈరోజే. సో మంచి రెస్పాన్స్ ఉంది. సో ఇప్పుడు ఫైనల్గా మనకి ఏం తెలుస్తుంది బయట అంటే, ప్రజల్లో కూడా బీజేపీ క్యాండిడేట్ అయినటువంటి లంకల దీపక్ గారిని లేటుగా అనౌన్స్ చేయడం జరిగింది పేరు. దీనివల్ల మైనస్ ఏమన్నా అవుతుందని అనుకుంటున్నారా మీరు? ఒక్కటి చెప్పనా అండి, భారతీయ జనతా పార్టీలో మా క్యాండిడేట్ ముందు రోజు డిక్లేర్ అయినా మేము ఎవ్వరము కూడా దాని గురించి అసలు వెనకబడ్డామనో అట్లా ఆలోచన ఉండదు. ఎందుకంటే మా కమలం పువ్వే మా క్యాండిడేట్కి ఓటు, మా మోడీ గారి ఫేసే మాకు క్యాండిడేట్. ఎవరమైనా మేము ప్రతి కార్యకర్త, నేను ఐ డోంట్ గో అండ్ క్యాంపెయిన్ యాజ్ అ కార్పొరేటర్. నేను ఒక బీజేపీ కార్యకర్త లాగానే క్యాంపెయిన్ చేస్తాను. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మేము క్యాండిడేటే అనుకుంటాం. మేము అట్లా మా ఎలక్షన్ మేము కొట్లాడుతున్నాం అన్నది ఇదితోనే మేము వెళ్ళి కొట్లాడతాం. కాబట్టి క్యాండిడేట్ని లేటుగా డిక్లేర్ చేశారు. ఎన్ని రోజులు మా అంటే 2-3 రోజులు, దాంతో పెద్ద ఫరక్ ఏం పట్టదు. బీజేపీ కమలం హ్యాస్ సచ్ అ బిగ్ రికగ్నిషన్ అండ్ ఇట్స్ అన్ వెరీ బిగ్ నేషనల్ పార్టీ. కాబట్టి దానికి క్యాండిడేట్తో పని లేదమ్మా. సో ఇప్పుడు రైట్, ప్రచారంకి మీరు స్టార్ట్ చేశారని చెప్పారు కదా, ప్రచారంలో ప్రజలు ఏమంటున్నారు, ఎవరికి మద్దతు తెలుపుతున్నారని మీకు అనిపించింది? అదే నేను చెప్పా కదా, 10 సంవత్సరాల నుండి అసలు డెవలప్మెంట్ అనేది జీరో ఉంది. అసలు ఏ చిన్న పనులు కూడా ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంది. దే ఆర్ నాట్ హ్యాపీ విత్ బీఆర్ఎస్ అయితే అసలు బరినో లేదు. ఏంటంటే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అని ఉంది. అండ్ భారతీయ జనతా పార్టీ సెంట్రల్లో ఉంది, ఇక్కడ స్టేట్లో కూడా రాబోతుంది. డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ నాయకులు ఎటువంటి సర్వీస్ ఓరియంటెడ్ డెడికేషన్తో పనిచేస్తున్నారు. ఇప్పుడు మా ఎమ్మెల్యేలు మా ఎంపీలను చూస్తే పబ్లిక్ అర్థమవుతుంది. కాబట్టి ఎక్కడి నుండి ఎక్కడ గ్రో అయినాం కాబట్టి స్లోగా పీపుల్ రియలైజ్ అవుతున్నారు. డెఫినెట్గా ఈసారి బీజేపీని గెలిపిస్తారన్న నమ్మకం మాకు. సో ప్రజల్లో మాగంటి సునీత గారి మీద కొంచెం సింపతి ఉంది, దానివల్ల ఏమన్నా విజయం సాధించగలరని కొంతమంది అంటున్నారు. దీని గురించి మీరు? వాట్ పీపుల్ సెడ్ ఇస్ లైక్, ఎందుకండి సింపతి? ఇప్పుడు పని చేసి ఉంటే సింపతి, అయ్యో పాపం ఇంత పని చేశారు అని సింపతికి ఓటేస్తాం. ఇప్పుడు తన గెలవకపోవడంతో పెద్ద నష్టపోయేది ఏమీ లేదు. వారు హ్యాపీగా ఇన్ని 10 ఏళ్ళు చేసుకున్నారు, హ్యాపీగా సెటిల్డ్ ఉన్నారు, ఇంట్లో కూర్చుంటారు. దాంతో ఎవరికి ఏం సింపతి లేదు. అంటే నిజంగా పబ్లిక్లో ఉండి ఎంతో డెవలప్మెంట్ చేసి ఆయన ఇదయ్యారు అంటే, స్వర్గస్థులు అయ్యారంటే పాపం వైఫ్ మీద ఉంటుంది. బట్ నెవర్ దేవర్ ఇంటూ పబ్లిక్, నెవర్ దేవర్ ఇంటూ డెవలప్మెంట్. సో పీపుల్ డోంట్ హ్యావ్ దట్ సింపతి. వీళ్ళు అట్లా క్రియేట్ చేసుకొని ఒక సింపతి కార్డు పెట్టుకొని ఓట్లు అడుక్కోవడం అంతే. అలాగే ఇప్పుడు బీసీ రిజర్వేషన్స్ గురించి ఒక దుమారం అనేది ఉంది మనకి హైదరాబాద్లో, తెలంగాణలో. సో దీని గురించి మీరేమంటారు? మీకు తెలిసిందే, కాంగ్రెస్ ఎప్పుడైనా కానీ ఏదో ఒక రీజన్ వెతుక్కుంటుంది ఎలక్షన్స్ పోస్ట్పోన్ చేయడానికి, లేకపోతే వాళ్ళ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి. బట్ట కాల్చి కేవలం భారతీయ జనతా పార్టీ మీద వేస్తుంది. మేము బీసీలకు ఎప్పుడు వ్యతిరేకం కాదు. మా పార్టీ విల్ స్టాండ్ ఫర్ బీసీస్. వాళ్ళే ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చుకున్నారు, డిక్లరేషన్స్ చేసుకున్నారు. హూ ఆర్ ద సఫరర్స్ ఇప్పుడు? సో కాంగ్రెస్ మీద ఎవరికి నమ్మకం లేదు. బికాస్ వాళ్ళు ఇచ్చిన ఫస్ట్ హామీలు అయితే నెరవేర్చమనండి, బీసీల గురించి తర్వాత ఆలోచిస్తారు కానీ. సో ఫైనల్గా ఒక క్వశ్చన్ మేడం, బీజేపీ నుంచి లంకల దీపక్ గారిని ఎన్నుకోవడం జరిగింది కదా, సో ఎందుకు దీపక్ గారిని ఎన్నుకోవడం ప్రధాన రీజన్ ఏమై ఉంటుంది? ఎందుకంటే చాలామంది లీడర్స్ కూడా ఉన్నారు. సో ప్రధాన రీజన్ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? చూడండి, భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా అధిష్టానం డిసైడ్ చేస్తుంది. వీఆర్ జస్ట్ కార్యకర్తాస్ హూ కమ్ టు వర్క్. అధిష్టానంకి తెలుసు ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎవరు ఎలా వర్క్ చేస్తారు, ఎందుకు టికెట్ ఇవ్వాలి అధిష్టానం డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఢిల్లీలో మా పెద్ద నాయకులు ఉన్నారు, మా రాష్ట్రంలో పెద్ద నాయకులు
నాయకులు ఉన్నారు, వాళ్ళు డిసైడ్ చేస్తారు. వాళ్ళు ఎవరు క్యాండిడేట్ డిసైడ్ చేసినా మేము శిరస వహించి అక్కడ పనిచేస్తాం, పనిచేయడానికి వస్తాం. మా ఎజెండా అది. ఫైనల్గా జూబ్లీ హిల్స్ ప్రజలకు మీరు ఏం చెప్తారు? అమ్మ, డబ్బులు పంచుతారు, ఎన్నో రకాలుగా ఎన్నో మభ్య పెడతారు, ఎన్నో ప్రలోభ పెడతారు. కానీ ఓటు వేసేటప్పుడు మీరు అప్రమత్తంగా ఉండండి. మీరు అన్ని ప్రభుత్వాలను చూసిండ్రు, ఎవరు ఎట్లా పనిచేసిండ్రో. సో లేడీ వద్దు, రౌడీ వద్దు. మీకు ప్రజల కోసం పనిచేసి ప్రజల కోసము నిలబడే నాయకుని ఎన్నుకోండి.